హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాలమూర్తి. ఈ వారం నాగార్జున ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ పై క్లారిటీ అనేది ఇవ్వాల్సి ఉంది. సో అవేంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1 ఏంటంటే యాక్చువల్గా యష్మి వర్సెస్ సోనియా గొడవ. అసలు ఈ గొడవకి కారణం ఏంటంటే చిన్న ఇష్యూ. అది పెద్ద చిన్న అంటే ఒక మాట అనేది అక్కడ వైరల్ అయిపోయింది. ఆ మాటకి యష్మి చాలా బాగా ఫీల్ అయిపోయింది. సోనియా నువ్వు పృథ్వీని నిఖిల్ని చూస్తూ ఉంటావు అనే డైలాగ్ కి అక్కడ యష్మి బర్స్ట్ అయిపోయింది. అది ఒక చిన్న మాట. యాక్చువల్గా పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట. సో ఇది చిన్న ఇష్యూ అయితే కాదు, సాటర్డే అయితే అడ్రస్ చేయాల్సిన ఇష్యూ. అయితే తర్వాత సోనియా కూల్ గా నేను గేమ్ గురించి మాత్రమే అన్నా, గేమ్ లో వాళ్ళనే చూస్తావు కామసు అనే వర్డ్ మాత్రమే అన్నా తప్ప వేరేది అనలేదు అనే ఒక క్లారిటీ ఇచ్చింది. కానీ అక్కడ మరి ఫస్ట్ వీక్ లో విష్ణుప్రియ అన్నది కూడా అదే కదా. ఆవిడ్ని విష్ణుప్రియ నీకు నిఖిల్ కి మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఎలా కుదిరిందనే కదా అడిగింది. అప్పుడు నీకు తప్పు అనిపించింది. మరి ఇప్పుడు ఇదే మాట యష్మిన్ అంటే నీకు తప్పు అనిపించలేదా? ఈ ఫ్రేమింగ్ అనేది ఖచ్చితంగా నాగార్జున గారు అడిగితే ఎపిసోడ్ అనేది రచ్చరచ్చకుంటుంది. అది ప్రోమో కూడా బాగుంటది. కానీ యష్మి మాత్రం అలా అని ఉంటే నేను అరిచేటప్పుడు చెప్పాలి కదా అంటూ మళ్ళా మాట్లాడింది యష్మి వెళ్ళి. సో అంతేకాదు సోనియా నీ పర్సనాలిటీ ఏంటనేది నువ్వే బయట పెట్టుకుంటున్నావు అనే మాటలు మాట్లాడింది తప్ప నా ఉద్దేశం అది కాదు, నేను అన్నది అర్థం చేసుకో ఇలా మాట్లాడాలి. అలాగే యష్మి కూడా పృథ్వీ నిఖిల్ అక్కడ మాట్లాడలేకపోవడానికి తప్పు పట్టింది. అలాగే యష్మి విషయంలో మాత్రం ఎక్కడ తగ్గట్లేదు సోనియా మాత్రం. సో అలాగే సోనియా చేస్తున్నవన్నీ కూడా ఒక కట్స్ వీడియో వేసి చూపిస్తారా లేదా అనేది కూడా ఇక్కడ పాయింట్. నెంబర్ 2 ఏంటంటే నెక్స్ట్ నబీల్ సంచలక్ గా ఫెయిల్ ఆర్ పాస్ అనేది ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన విషయం. ఎలాగో టాస్క్ లో బిగ్ బాస్ నుంచి కొన్ని ప్రశంసలు అందుకున్నాడు కాబట్టి ఇప్పుడు కూల్ గానే ఉంటాడు. కానీ సోనియా మిస్టర్ సంచాలక్ గా ఫెయిల్ సంచాలక్ అని ఎప్పుడైతే అందో, సో అలాగే పృథ్వీ కూడా సంచాలక్ గా ఫెయిల్ బయాస్డ్ గా ఉన్న నామినేషన్ లో పాయింట్స్ ఏదైతే పెట్టారు, ఈ టైంలో గుడ్ల టాస్క్ లో నబిల్ ఏం చేశాడు అనేది ఒక్క వీడియో వేస్తే మాత్రం అదిరిపోద్ది. పృథ్వీ అరిచింది, నిఖిల్ కంట్రోల్ చేసింది, మణికంఠ వచ్చింది మధ్యలో, ఇదంతా కూడా సినారియో ఎవరు ముందు వెళ్ళారు అనే పాయింట్ చెప్తే మాత్రం సరిపోద్ది. ఇది వీడియో వేస్తారని నేను అనుకుంటున్నాను. నెంబర్ 3 పాయింట్ ఏంటి అంటే సీత చీఫ్ అయిన తర్వాత నిఖిల్ టీం పై చేసిన కామెంట్స్ ని కూడా చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా నబిల్ ని తీసేటప్పుడు సీత నిఖిల్ తో వెళ్ళి ఆ క్లారిటీ అనేది తెచ్చుకున్న తర్వాత వాళ్ళ గ్రూప్ డిస్కషన్స్ అన్న మాటలు అయితే ఖచ్చితంగా చూపిస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అసహనం అంతా కూడా నిఖిల్ టీం కి తెలిసేలాగా చేస్తారు. ఎందుకు అంటే అప్పుడే ఆటలో ఒక కిక్ మజా అనేది వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఉంటాయి కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా పెట్టే ఛాన్సెస్ అయితే నాకైతే కనిపిస్తున్నాయి. ఇక నెంబర్ 4 ఏంటి అంటే నిఖిల్ కి ఖచ్చితంగా ఒక క్లాస్ అనేది తీసుకుంటారని అనుకుంటున్నా. నబిల్ ని తీసేయడం వల్ల టాస్క్ ఓడిపోయారు. ఏదైతే బ్లాకులు పెట్టే టాస్క్ ఉందో ఆ టాస్క్ ఓడిపోయారు అనేది గుర్తు చేస్తారు. అంతేకాదు వీక్ ప్లేయర్స్ ని తీసేస్తేనే కదా మీరు సర్వైవల్ అవుతారు. మరి స్ట్రాంగ్ ప్లేయర్ ని ఎలా తీసేసారు, మీ లాజిక్ ఏంటి అనే పాయింట్స్ మీద అయితే ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు. నెంబర్ 5 ఏంటంటే మణికంఠ మాట్లాడిన మాటల్ని ఖచ్చితంగా చూపిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే నిఖిల్ దగ్గరికి వచ్చి తను ఏదైతే బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నాను అన్నాడో ఆ డైలాగులు అయితే ఖచ్చితంగా ప్లే చేయాల్సిన ఇష్యూ ఇది. ఎందుకంటే మణికంఠ సోనియా అండ్ పృథ్వీ ఇంకా యష్మి ఇలా ముగ్గురు మీద ఆర్గ్యూ చేస్తాడు. ఆయన పాయింట్లు ఏది చెప్పాలనుకుంటే అది చెప్తే బాబు నువ్వు 5 నిమిషాలు ఆగి మాట్లాడు, ఫ్లిప్ అయిపోతున్నావు అని కూడా అన్నారు. ఎందుకు పోట్లాడుతున్నావు, నువ్వు అసలు క్లారిటీ ఉందా నీకు, నువ్వు అన్న మాట ఏంటి, నువ్వు చెప్తున్న మాటలు ఏంటి అని క్లారిటీగా ఖచ్చితంగా మణికంఠకి నిఖిల్ తో మాట్లాడి డైనింగ్ టేబుల్ దగ్గర ఇష్యూని అయితే అడ్రస్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా ఫ్లిప్ అవుతున్నావు అని చెప్తే మాత్రం ప్రోమో కట్ బాగుంటది, అలాగే గేమ్ కూడా ఎదిరిపోద్ది. ఎందుకంటే చాలా మంది మణికంఠ ఫ్యాన్స్ అసలు మణికంఠ చేసిన తప్పేంటి అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా గేమ్ ఆడిన వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తారు నాకు సార్, అందులో డౌట్ లేదు. ఓవరాల్ గా చూస్తే వీకెండ్ పెద్దగా గట్టిగా క్లాస్ పీకేయడానికి కానీ, సో డోర్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోమంటానికి కానీ ఏం టాపిక్స్ అనేది ఏం లేవు. సో ఓన్లీ లాజిక్స్ వర్కౌట్ చేస్తూనే ఇక్కడ మాట్లాడాలి. మరి కేవలం ఇలా లాజిక్స్ వర్కౌట్ చేస్తూ మరి ఎపిసోడ్ని అలా డీల్ చేస్తే ఎంత మజా వస్తుంది, కిక్ వస్తుంది అనేది మనం చూద్దాం. అది మ్యాటర్. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.